హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు రైస్ ఐటెం చూపించబోతున్నానండి. ఇదేంటంటే గోంగూర రైస్ అనమాట. ఎప్పుడు కొత్తిమీర, పుదీనా, మెంతాకు కూడా చేసుంటారు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గోంగూరతోటి కూడా మనం రైస్ ఐటెం చేసుకోవచ్చు. మన పిల్లల లంచ్ బాక్స్కైనా, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా డిఫరెంట్గా చేసిన ఫీలింగ్ ఉంటుంది. టేస్ట్ కూడా గోంగూర ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. గోంగూర ఒక్క కట్ట సరిపోతుంది. నేను 3 గ్లాసులంత రైస్ చేస్తున్నాను. ఒక కట్ట గోంగూర, ఒక 7 దాకా పచ్చిమిర్చి, ఒక 2 టొమాటో ఉడికించేసుకోవాలి. వేసుకొని నీట్గా వాష్ చేసుకొని గోంగూరలో చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ అంత వేసుకొని చక్కగా ఉడికించి చల్లారాక మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోగా స్టవ్ మీద డేక్షా పెట్టుకొని మన రైస్ ఐటెం కోసము ఇంకా మసాలా దినుసులు వేసుకోవాలి. మన పలావ్లో వేసిన విధంగానే చెక్క, లవంగ, యాలకులు ఉంటే మరాఠీ మొగ్గ, అనాసపు ఇవి కూడా వేసుకోండి. లేకపోయినా ఇబ్బంది లేదు. యాలకులు, చెక్క, లవంగాలు ఉన్నా సరిపోతుంది. నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మసాలా దినుసులు అన్నీ వేసుకుంటున్నాను. అనాస పువ్వు, జాపత్రి, చెక్క, లవంగ, యాలకులు వేసేసుకొని చక్కగా ఆయిల్ నేను చెప్పడం మర్చిపోయాను కదా. ఇప్పుడు ఆయిల్ 7 స్పూన్స్ దాకా వేసుకున్నాను మన రైస్ ఐటెం కోసము. ఇదిగోండి, ఉడికించి మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర మిశ్రమము అది పక్కన పెట్టేసుకొని, ఇది ఆయిల్ హీట్ అయింది. మసాలా దినుసులు కూడా ఫ్రై అయ్యాయి కదా. హైలోనే పెట్టుకోండి ఫ్లేము ఈ ఫ్రై అయ్యేటప్పుడు. ఇంకా ఉల్లిపాయ కూడా అవసరం లేదు మనకి ఈ రెసిపీ కోసం అయితే. ఇంకా గోంగూరను వేసేసుకొని వెజిటేరియన్స్ అయినా, నాన్ వెజిటేరియన్స్ అయినా ఇష్టంగా తినగలిగేలా ఉంటుందన్నమాట రెసిపీ. దీంట్లోకి నేను మష్రూమ్ కర్రీ చేశాను. అది కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇంకా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఒక గుప్పెడంతా వేసుకుంటున్నాను. ఇవి వేస్తే మనకి ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. మీరు కావాలంటే కొత్తిమీర, పుదీనాని గోంగూరలో కూడా వేసి ఉడికించుకోవచ్చు. అలా కూడా ట్రై చేయండి. ఇదిగోండి, ఇవి కూడా వేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే బాగా పచ్చివాసన, ఆల్రెడీ ఉడికింది కాబట్టి పచ్చివాసన ఏముండదు. కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసుకుందాం. ఆయిల్ చూడండి పైకి తేలింది కదా, అంటే మన గోంగూర చక్కగా ఫ్రై అయిపోయింది. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ దాకా వేసుకున్నాను. పెద్ద స్పూన్ తోటే వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. ఇంకా దీంట్లో మనం ధనియాల పొడి, గరం మసాలా ఇవేమీ వేయనవసరం లేదు. ఎందుకంటే అవి వేసామంటే మరి వాటి ఫ్లేవర్ తెలుస్తుంది కానీ గోంగూర ఫ్లేవర్ తెలియదు కాబట్టి ఇలా ఆకుకూరలతో రైస్ ఐటెం చేసేటప్పుడు అవి వేయనవసరం లేదు. ఇదిగోండి, అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయి చక్కగా రెడీ అయిపోయింది. వాటర్ తగినంత వేసుకోండి. మీరు ఎంత రైస్ చేస్తున్నారో గ్లాసుకి 2 గ్లాసులు వాటరు వేసుకొని చక్కగా ఎసురు అంతా బాగా మరిగేంతసేపు మరిగించేసుకొని బియ్యం ముందే ఒక 1/2 అవర్ నానబెట్టేసుకున్నాను. ఉప్పు ఒక 1 స్పూన్ అంత వేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా మరగనిద్దాము ఈ ఎసురుని. బియ్యం ఒక గ్లాస్ అయితే 2 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. ఇంకా మీ పాత బియ్యం అయితే ఇంకొద్దిగా ఎక్కువగానే పడతాయి. ఎసురైతే బాగా మరిగింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అదిగోండి, ఈ ఎసురు మరిగేటప్పుడైతే మనకి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. స్మెల్ అయితే దాని అరోమా సూపర్గా ఉంటుంది. ఇలా మరుగుతున్నప్పుడు మాత్రమే బియ్యం వేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఎసురు కరెక్ట్గా ఉంటే ఎప్పుడైనా రైస్ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా వేసేసుకొని బియ్యం అది బాగా బబుల్స్ వచ్చేదాకా ఉడికింతసేపు హైలోనే పెట్టుకోండి. ఉడికేంతసేపు ఇదిగో చూపిస్తున్నాను కదా, ఇలా బబుల్స్ వచ్చేంతసేపు హైలో పెట్టేసుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చుకొని
మూత పెట్టి ఒక 15-20 మినిట్స్ కదిలించకుండా ఉంటే మన టేస్టీ గోంగూర రైస్ అయితే సూపర్గా రెడీ అయిపోతుంది. నచ్చింది కదా, చూస్తుంటే నోరూరుతుందా? అయితే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ వంటలు చేస్తూ ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.